హలో ప్రోగ్రామర్స్, ఈ వీడియోలో మనం స్టాటిక్ వేరియబుల్ గురించి చూద్దాం. ఓకే, లాస్ట్ వీడియోలో మనం లోకల్ వేరియబుల్ గురించి డిస్కస్ చేసాం. ఈ వీడియోలో వచ్చి స్టాటిక్ వేరియబుల్ గురించి చూద్దాం. ఓకే, ఫస్ట్ డెఫినేషన్ ఏంటంటే స్టాటిక్ వేరియబుల్ అంటే సో ఈ వేరియబుల్ని ఎలా డిక్లేర్ చేయాలంటే విత్ ఇన్ క్లాస్, అంటే మనకి పారాంథసిస్ ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ అయింది కదా, ఈ విత్ ఇన్ క్లాస్లో మనం ఎక్కడైనా క్రియేట్ చేయొచ్చు. సో క్రియేట్ చేసేటప్పుడు ఇది స్టాటిక్ వేరియబుల్ అని చెప్పారు కాబట్టి స్టాటిక్ కీవర్డ్ అయితే మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అసలు ఎందుకు ఈ స్టాటిక్ వేరియబుల్ని క్రియేట్ చేస్తున్నామంటే దానివల్ల యూజ్ ఏంటంటే ఎప్పుడైతే మనము ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తామో సో అది ఒకసారి అనేది మెమరీలో లోడ్ అవుతుంది. అంటే ఓన్లీ వన్స్ లోడెడ్ ఇన్ మెమరీ, అంటే లోడెడ్ ఓన్లీ వన్స్ ఇంటూ మెమరీ, అంటే ఒక్కసారి ఇది మెమరీలో లోడ్ అవుతుంది. అంటే ఎప్పుడైతే ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూషన్ అవుతుందో అప్పుడు ఒక్కసారి అనేది మెమరీలో లోడ్ అవుతుంది. అంటే మెమరీ అనేది చాలా ఎఫిషియెంట్గా మనం యూజ్ చేసుకోవచ్చు స్టాటిక్ వేరియబుల్స్ కానీ యూజ్ చేస్తే. ఓకే, మీరు ఎక్కువగా వేరియబుల్స్ యూజ్ చేస్తుంటే దాన్ని స్టాటిక్గా డిక్లేర్ చేసుకున్నారంటే మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఓకే, మనం ఫస్ట్ ఒకటి క్రియేట్ చేసి దాని గురించి చూద్దాం. త్రూ అవుట్ క్లాస్లో మనం ఎలా యూజ్ చేసుకోగలుగుతాం అనేసి. ఓకే, మీకు సింటాక్స్ ఆల్రెడీ తెలిసి ఉంటుంది. సో పబ్లిక్ పెట్టుకోండి యాక్సెస్ మాడిఫైయర్. సో స్టాటిక్ కీవర్డ్ యూజ్ చేయాలి. స్టాటిక్ అనేది ఒక కీవర్డ్ చూసారు కదా, స్టాటిక్ అనేది కీవర్డ్. సో ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 10 అని ఇస్తాం. సో ఇప్పుడు ఇలాగ రాసిన దానివల్ల దీని ఏమంటారంటే స్టాటిక్ వేరియబుల్ అంటారు. సో ఇది మొత్తాన్ని స్టాటిక్ వేరియబుల్. ఓకే, ఐ అనేది ఒక వేరియబుల్, అది మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. ఐ అనేది 10 వాల్యూని హోల్డ్ చేసుకుంది. దీని యొక్క డేటా టైప్ వచ్చేసి ఇంటీజర్. ఓకే, మనం చెప్పిన దాని ప్రకారము ఐని అంటే స్టాటిక్ వేరియబుల్ని త్రూ అవుట్ క్లాస్, అంటే మన క్లాస్లో ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. చూద్దాం అది ఎలాగనేసి. సో సింపుల్గా నేను ఇలాగా రాశాను, ఐ ఇన్ మెయిన్ మెథడ్ ఈస్ అని మనం ప్రింట్ చేస్తాం. ఏమొస్తుంది చూద్దాం. సో మనకి వన్స్ రన్ చేస్తామంటే మనకి ఐ వాల్యూ అనేది ప్రింట్ అయిపోతుంది. ఎందుకంటే డెఫినేషన్ పెట్టామంటే ఇది వచ్చి క్లాస్కి రిలేటెడ్ వేరియబుల్, అంటే త్రూ అవుట్ క్లాస్ మనం ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు ఈజీగా. వన్స్ మనం ఇక్కడ డిక్లేర్ చేసామంటే క్లాస్ లెవెల్లో త్రూ అవుట్ క్లాస్ మనం ఎక్కడైనా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, దీంట్లో ఇంకోటి స్టాటిక్ వేరియబుల్స్కి డిఫాల్ట్ వాల్యూ వస్తాయా అని అడగచ్చు. ఓకే, అవును అని చెప్పాలి. స్టాటిక్ వేరియబుల్స్కి డిఫాల్ట్ వాల్యూ ఎలిజిబుల్. అది ఎలా ఉంటుందంటే దాని యొక్క డేటా టైప్, అంటే డేటా టైప్ బేస్ చేసుకుంటుంది. నేను ఇప్పుడు వరకు ఇంట్ అనేది యూజ్ చేసాను కాబట్టి సో ఇంటితోనే ఇంకోటి క్రియేట్ చేస్తాను. పబ్లిక్ స్టాటిక్ ఇంట్ బి ఓన్లీ ఇక్కడ ఏం చేస్తున్నా డిక్లరేషన్ ఇనిషియలైజ్ చేయట్లేదు. చూడండి, ఓన్లీ డిక్లరేషన్. ఇలా డిక్లరేషన్ చేసి మీరు ఎక్కడైనా యాక్సెస్ చేస్తే దాని వాల్యూ ఏమని వస్తుందంటే మీకు డిఫాల్ట్ వాల్యూ అని వస్తుంది. చూడండి, అది చూద్దాం. డిఫాల్ట్ వాల్యూ ఏంటో చూద్దాం. ఇంటిజర్కి డిఫాల్ట్ వాల్యూ ఏంటి? 0. సో మనకి 0 అనేది ఇక్కడ మనకి ప్రింట్ అవుతుంది. డిఫాల్ట్ వాల్యూ మీరు ఇనిషియలైజ్ చేయలేదంటే మీకు డిఫాల్ట్ వాల్యూ వచ్చేస్తుంది. చూడండి, ఇలాగ డిఫాల్ట్ వాల్యూ వచ్చేస్తుంది. కానీ బట్ లోకల్ వేరియబుల్ అలా కాదు. సో నేను అది సపరేట్ వీడియో తీస్తాను. డిఫరెన్స్ ఏంటనేసి అది సపరేట్ వీడియో తీసిద్దాం. దీంట్లో మనము సో స్టాటిక్ వేరియబుల్స్కి డిఫాల్ట్ వాల్యూస్ వస్తాయి. అది దేని బేస్ చేసుకుంటుందంటే దాని యొక్క డేటా టైప్ బేస్ చేసుకుంటుంది. నేను ఇంకొక డేటా టైప్ క్రియేట్ చేస్తాను. స్టాటిక్ కీవర్డ్ యూస్ చేయాలి. పబ్లిక్ స్టాటిక్ బూలియన్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్పేది. ఓకే, సో ఇది కూడా మనం ఈ విధంగా చేయండి. అంటే ఇనిషియలైజ్ చేయొద్దండి, ఓన్లీ డిక్లేర్ చేయండి. దీని వాల్యూ ఏమి చూడండి కదా, అంటే డిఫాల్ట్ వాల్యూ ఎలిజిబులా కాదని. బూలియన్కి డిఫాల్ట్ వాల్యూ ఏంటి? డిఫాల్ట్ వాల్యూ ఫాల్స్ రావాలి మనకి. ఓకే, సో వేరియబుల్ ఇవ్వండి ప్రింట్ చేసేప్పుడు. సో వన్స్ రన్ చేసామంటే మనకి డిఫాల్ట్ వాల్యూ, అంటే ఈ కాన్సెప్ట్లో మనం డిఫాల్ట్ వాల్యూ చెక్ చేస్తాం. మనము ఓన్లీ డిక్లరేషన్ చేస్తే కూడా సరిపోతుంది. మనం దాన్ని యాక్సెస్ చేసుకుంటే దాని యొక్క డిఫాల్ట్ వాల్యూ వచ్చేస్తుంది. సో మనం ఇక్కడ దాన్ని చూసిన దాని ప్రకారం ఇప్పుడు వరకు ఇదేంటిది స్టాటిక్ మెథడ్, అంటే మనం స్టాటిక్ మెథడ్లోనే యాక్సెస్ చేయగలుగుతాం అని అడిగితే కాదు అని చెప్పొచ్చు. త్రూ అవుట్ క్లాస్ ఏ మెథడ్లో ఉన్నా మనం దీన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. నేను ఒక నాన్ స్టాటిక్ మెథడ్ క్రియేట్ చేస్తాను. ఓకే, మెథడ్స్ క్రియేట్ చేసేప్పుడు కూడా మీకు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటుంది. ఈ విధంగా మీరు సింబల్స్ అయితే యూజ్ చేయకూడదు, ఐఫోన్ అయితే యూజ్ చేయకూడదు మీరు. ఓకే, అది మన మెథడ్స్ కాన్సెప్ట్ చేద్దాం. అంటే కీవర్డ్స్ కూడా మీరు యూజ్ చేయకూడదు. ఒక మెథడ్
సో ఇక్కడ వచ్చేసి నేను ప్రింట్ చేస్తాను. ఫస్ట్ ఏం ప్రింట్ చేద్దామంటే ఐ వాల్యూ ప్రింట్ చేద్దాం. ఓకే, అంటే ప్రాపర్గా ఇనిషియలైజేషన్ వాల్యూ ప్రింట్ చేద్దాం. సో మనకు ఒక కండిషన్ వస్తుంది. సో నాన్ స్టాటిక్ని మీరు కాల్ చేయాలంటే మీకు ఐడియా ఉంటుంది కదా, ఆబ్జెక్ట్ అయితే మనకి అవసరం వస్తుంది. సో క్లాస్ నేమ్ తీసుకొని దానికి రెఫరెన్స్ ఇచ్చేసి ఆబ్జెక్ట్ అనేది న్యూ కీవర్డ్ యూస్ చేసి మనం క్రియేట్ చేయాలి. ఓకే, ఇలాగా. సో రెఫరెన్స్ ఏ డాట్ నాన్ స్టాటిక్ మెథడ్ ఈ విధంగా అయితే మనం కాల్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు వరకు చూద్దాం మనకి ఈ వాల్యూ వస్తుంది లేదా, అంటే నాన్ స్టాటిక్లో కూడా మనం స్టాటిక్ని యాక్సెస్ చేయొచ్చా లేదా ఈ వాల్యూ ఇక్కడ చూద్దాం. ఓకే, రన్ యాస్ జావా అప్లికేషన్. సో దీని గురించి మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. బీ వాల్యూ డిఫాల్ట్ వాల్యూ వచ్చింది, డిఫాల్ట్ వాల్యూ నాన్ స్టాటిక్లో కూడా వచ్చింది మీకు. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే మీకు ఓకే ఇక్కడ వరకు మీకు అర్థమైంది అనుకుంటాను. సో నెక్స్ట్ మాడిఫికేషన్ చేద్దాం. సో ఇది నాన్ స్టాటిక్ బ్లాక్ కదా, ఎక్కడైనా సరే మీరు మాడిఫికేషన్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఐ వాల్యూ 10 కదా, యాక్చువల్గా నా ఐ ఈజ్ ఈక్వల్ టు 100 పెట్టేస్తాను. అలాంటి మాడిఫికేషన్ అయితే చేస్తున్నాను. సో మాడిఫికేషన్ చేసి ఇక్కడ ఒకసారి ప్రింట్ చేస్తాను మళ్ళీ. సో మాడిఫికేషన్ ఎలిజిబుల్ కాదో చూద్దాం, సింపుల్గా ఎలా మాడిఫై చేసుకోవచ్చు. సో మళ్ళీ తిరిగి మనకి ఇక్కడ వస్తుంది కదా మెయిన్ మెథడ్లో ఐ వాల్యూ ఏమొస్తుందో చూడండి మళ్ళీ మీకు. అంటే ఐ ఒక్క చోట మాడిఫై చేస్తే అన్ని చోట్ల మాడిఫికేషన్ అవుతుందో లేదా మీరు గమనించండి. మొత్తం చోట ఎఫెక్ట్ అవుతుంది. ఒక చోట మాడిఫై చేస్తే మీరు చూడండి మొత్తము మాడిఫికేషన్ ఎఫెక్ట్ అవుతుంది. సో స్టాటిక్ వేరియబుల్ని మీరు ఒక్క చోట మాడిఫై చేస్తే కూడా మొత్తం ఎఫెక్ట్ అయిపోతుంది. ఓకే, స్టాటిక్ వేరియబుల్ గురించి మనము మొత్తం క్లాస్లో యూజ్ చేసుకోవాలి. త్రూఅవుట్ క్లాస్లో మనం ఎక్కడైనా దాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. సో మెమరీ ఆప్టిమైజేషన్ దీనికి ఉంటుంది, మాడిఫికేషన్ అయితే చేసుకోవచ్చు. సో ఇంకోటి చెప్తాను మీకు ఎలా మనం డిక్లేర్ చేసుకోవచ్చు అనేసి. ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ స్టాటిక్ ఇంట్ మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏ వాల్యూ కావాలి, డిఫాల్ట్ వాల్యూస్ ఫర్ ఎగ్జాంపుల్ సే ఏబిసి కావాలి, నాకు ఏబిసి ఇలా తీసుకుంటారు కదా మామూలుగా మనం ఏబిసి అంటే వీటి యొక్క ఆల్రెడీ బి ఉంది. ఓకే, నేను XYZ తీసుకుంటా. సో ఇలా తీసుకుంటాం. వీటిని ప్రింట్ చేస్తే మనకి ఏమొస్తుంది, అన్ని వాల్యూ 0 వస్తుంది. ఏమంటే మనం జస్ట్ ఇనిషియలైజ్ చేసి ఎక్కడ డిక్లేర్ చేయాలి. సో ఇలా కాకుండా మీరు ఎలా చేస్తారంటే అట్ ఏ టైంలో మీరు అన్ని వాల్యూస్ కూడా ఒకేసారి డిక్లేర్ చేసేయచ్చు. కామా మెన్షన్ చేసుకొని Y, Z. సో ఇలా మీరైతే చేసుకోవచ్చు. సో ఇలా చేసుకున్నా కూడా మీకైతే వచ్చే ఛాన్స్ ఉంటుంది. జస్ట్ మనం మీకు అండర్స్టాండ్ కోసం ప్రింట్ చేస్తాం. చూడండి X వాల్యూ వచ్చేసి మనకి +X. సో అలాగే YZ వాల్యూ ప్రింట్ చేసినా మనకి వస్తుంది. ఓకే, ఇలాగా YZ. ఓకే, జస్ట్ మీకు అండర్స్టాండ్ వస్తుంది. ఆ విధంగా కూడా మనము వేరియబుల్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. కామా బేస్ చేసుకొని చూసారు కదా, కామా బేస్ చేసుకొని మనము ఈ విధంగా అయితే మనం క్రియేట్ చేసుకోవచ్చు సపరేట్గా. సో ఇంకో వేలో కూడా చెప్తాను. మనం స్టాటిక్ వేరియబుల్స్ని ఎలా యాక్సెస్ చేసుకోవచ్చు అని మీకు చెప్పాను కదా. సో మనం యాక్సెస్ చేసుకునేటప్పుడు క్లాస్ నేమ్ ఉంది కదా, క్లాస్ నేమ్ డాట్ మీకు చూడు డిఫాల్ట్గా వచ్చేస్తుంది. గ్లోబల్ వేరియబుల్స్ ఉంది, స్టాటిక్ వేరియబుల్స్ ఇవన్నీ క్లాస్కి రిలేటెడే. IB, XYZ స్టేటస్ ఇవన్నీ క్లాస్కి రిలేటెడే. సో మనం క్లాస్ నేమ్ యూస్ చేసి కూడా వీటిని యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఈ కాన్సెప్ట్ అయితే మీకు ఎక్కడ యూజ్ చేస్తుందో చెప్తాను. సో నెక్స్ట్ అప్కమింగ్ టాపిక్స్లో ఎందుకు ఇలా క్లాస్ నేమ్ యూజ్ చేసి మనం రెఫర్ చేయాలి అని చెప్తాను. ఓకే, చూడండి ఇలా రెఫర్ చేసినా వస్తుంది. ఎందుకు 100 వచ్చింది మనకి, ఇక్కడ మనము మాడిఫై చేసాము. సో మీరు ఎక్కడైనా స్టాటిక్ వేరియబుల్ మాడిఫై చేశారంటే త్రూఅవుట్ క్లాస్లో అన్ని చోట్ల ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు వరకు మీకు గుర్తుంది కదా, మనము స్టాటిక్ వేరియబుల్ అంటే విత్ ఇన్ ఏ క్లాస్లో మనము డిక్లేర్ చేయాలి. సో ఇక్కడైతే మనం డిక్లేర్ చేసాము. ఓకే, సో వన్స్ డిక్లేర్ చేస్తే మనం త్రూఅవుట్ ఇనిషియలైజ్ చేసినా డిక్లేర్ చేసినా త్రూఅవుట్ క్లాస్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. సో వీటికి డిఫాల్ట్ వాల్యూస్ వస్తాయి. మీరు ప్రాపర్గా కానీ ఇనిషియలైజ్ చేయలేదంటే మీకు డిఫాల్ట్ వాల్యూస్ వస్తుంది. ఈ డిఫాల్ట్ వాల్యూస్ ఎలా వస్తాయంటే దాని యొక్క డేటా టైప్ బేస్ చేసుకుని. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ అంటే మనకి ఏమొచ్చింది 0 వచ్చింది, బూలియన్ అంటే ఫాల్స్ వచ్చింది. సో అలాగా దాని యొక్క డేటా టైప్ బేస్ చేసుకుని మనకు వస్తుంది. ఓకే, సో ఇంకో విషయం ఏంటంటే మనకి మెమరీ ఎప్పుడు లోడ్ అవుతుందంటే ఇందులో ఎప్పుడైతే మనం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తామో అప్పుడే మనకి ఇది మెమరీలో అనేది వెళ్తుంది. ఓకే, అంటే ఓన్లీ వన్స్ అనేది జరుగుతుంది. సో అందువల్ల స్టాటిక్ వేరియబుల్ని యూస్ చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్కి 100 మెథడ్స్ ఉన్నాయి. 100 మెథడ్స్లో మీరు
లోకల్ వేరియబుల్స్ క్రియేట్ చేయలేరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 మెథడ్స్లో మీరు కామన్గా ఏదైనా యూస్ చేస్తున్నారు, ఏదైనా కంపెనీ నేమ్ కానీ, ఏదైనా పై వాల్యూ కానీ, ఏదైనా కాన్స్టెంట్ వాల్యూ యూస్ చేస్తుంటారు 100 మెథడ్స్లో. సో ఈచ్ అండ్ ఎవ్రీ మెథడ్లో మీరు లోకల్ వేరియబుల్స్ అయితే క్రియేట్ చేయకూడదు. అలా క్రియేట్ చేస్తారంటే మీకు మెమరీ అనేది సరిపోదు. సో అలాంటి టైంలో ఏం చేస్తారంటే మీరు క్లాస్లో లేదా స్టాటిక్ పెట్టుకునేసి సో దాన్ని అయితే యాక్సెస్ చేసుకునేసేయండి. సో కానీ ఇక్కడ మీరు ప్రాబ్లం ఫేస్ చేస్తారు గుర్తుండి. సో ఇక్కడ మీరు మోడిఫై చేస్తే అన్ని చోట్ల ఎఫెక్ట్ అయిపోతుంది. ఓకే, అప్పుడు దాన్ని కాన్స్టెంట్ అంటారు కదా మరి అంటే. సో దానికి వేరే కాన్సెప్ట్ ఉంది. మనకు ఫైనల్ అనే ఒక కీవర్డ్ ఉంటుంది. సో అది వచ్చినప్పుడు నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఉంటే కూడా మీరు కామెంట్స్లో మెన్షన్ చేసుకోండి. ఓకే, స్టాటిక్ కీవర్డ్ గుర్తుపెట్టుకోండి. స్టాటిక్ వేరియబుల్ అంటే స్టాటిక్ కీవర్డ్ ఉండాలి. ఓకే, దీనిలో గ్లోబల్ వేరియబుల్ అంటారు. ఎందుకంటే గ్లోబల్గా మనం ఎక్కడైనా యాక్సెస్ చేసుకోవచ్చు కాబట్టి గ్లోబల్ వేరియబుల్ కూడా అంటారు. సో ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడతారు. సో మనము స్టాటిక్ వేరియబుల్ని ప్రాపర్గా అంటే ఇనిషియలైజ్ చేసుకోకుండా యూస్ చేయొచ్చు అంటే మీరు అవునని చెప్పండి. ఇనిషియలైజ్ చేసుకోకుండా యూస్ చేసుకోవచ్చు. బట్ మీరు యూస్ చేసేటప్పుడు మీకు వచ్చి డిఫాల్ట్ వాల్యూస్ వస్తాయి. ఆ డిఫాల్ట్ వాల్యూస్ ఎలా వస్తాయంటే దాని యొక్క డేటా టైపు బేస్ చేసుకొని వస్తాయని చెప్పండి. ఓకే ఫ్రెండ్స్.